మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమంలో ఈరోజు మళ్ళీ మీతో కలిసి ఈ విధముగా కూడుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడి రోజు మీతో చెప్తున్న మాట, మీతో నాతో దేవుడు పలుకుతున్న మాట, నీ చేతికి అప్పగించున్నాను. ఈ వాగ్దానము, ఈ వాక్యము మనము యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ యొక్క జీవిత విధానం మనకు తెలుసు. యెహోషువ ఏ విధముగా మోషే దగ్గర పరిచారికుడిగా ఉన్నాడో, మోషే దగ్గర నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడో మనకు తెలుసు. దేవుడు మోషే తదనంతరము యెహోషువను ఏ విధముగా అభిషేకించాడో, ఏ విధముగా నాయకుడిగా ప్రభు అతనికి బాధ్యతలు అప్పగించి ఉన్నాడో, ఆ రోజు ప్రభు యెహోషువతో ఏం మాట్లాడాడో మనకు తెలుసు. యెహోషువతో ప్రభు అంటున్నాడు, నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలకై ఉండునో. అదే వాగ్దానము నెరవేర్పులోనికి రావడం ప్రారంభించబడింది. యోర్దాను నది దాటారు, యెరికోకు వచ్చారు. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పులోనికి రావాలంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం చేయబడిన వ్యక్తి నమ్మకంగా దేవుని దగ్గర విశ్వాసమైన జీవితాన్ని జీవించాలి. ఆ జీవితాన్ని యెహోషువ జీవించడం ప్రారంభించాడు. యెరికో అనేది చాలా పెద్ద పట్టణము. యెరికో గోడలు చాలా పెద్ద కట్టడాలు. దాని యొక్క యెరికో గోడ ఎత్తుగలిగింది. యెరికో గోడ అడ్డముగా కూడా చాలా వెడల్పు కలిగింది అని మనం నమ్ముతాం. కానీ అది ఒక మనిషి ఆలోచనతో ఆ యెరికో గోడను దాటాలంటే అది అయ్యే పని కాదు. అది జరగలేని కార్యం. అదే ఇక్కడ యెహోషువ ప్రభు మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. యెహోషువ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. యెహోషువ దేవుని మీద ఆధారపడగలిగి జీవిస్తూ ఉన్నాడు. అందుకే అతను ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన ఆలోచనతోనో, మన జ్ఞానంతోనో, మన నేత్రాలతోనో మనం చూసి మనకున్న సమస్యను దీన్ని ఏ విధంగా జయించాలి, ఈ సమస్య జయించాలంటే నేను ఏం చేయాలి, ఈ అనారోగ్యం పోవాలంటే నేను ఏం చేయాలి, ఈ ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే నేను ఏం చేయాలి, ఈ కష్టాలు పోవాలంటే నేను ఏం చేయాలి అని అతిగా ఆలోచించేసి అనేకమైన మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల యొక్క మనుషుల ఎదుట అవమానములు పొందిన పరిస్థితుల్లో ఉంటున్న చాలామంది జీవితంలో ప్రభు అంటున్నాడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. ఇదిగో ఈ లోకము చేయనిది యేసు చేస్తాడు. నీవు ఆధారపడు ప్రభు మీద ఒక అద్భుతమైన కార్యం చూడగలుగుతావు. యెరికోని నీ చేతికి అప్పగిస్తున్న ప్రభు యెహోషువతో ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానం నీకు కూడా చేస్తూ ఉన్నాడు. నీ ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తాను, నువ్వు నా మీద ఆధారపడు. అదే చెప్పాడుగా, నీ చింత యావత్తు నా మీద వేయడి, అదిగో నీ భారం యెహోవా మీద మోపడి. అలా ఎన్నో వాగ్దాన రూపమైన మాటలు ప్రభు తెలియపరిచాడు. ఆయనను మన జీవితాల్లో లోక సంబంధంగా ఆలోచించి అనేక విషయాలకు అనేక రకాలుగా బాధపడుతున్న ఓ ప్రియమైన సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమస్తము నువ్వు యెహోవా మీద, దేవుడి మీద నువ్వు వేయగలిగితే నీ దేవుడు అద్భుతమైన కార్యము చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట ఇదే, ఎందుకు దేవుడు నీ చేతికి అప్పగిస్తానని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాడు. అదే విధముగా దేవుడు యెరికోను జయించగలిగే శక్తి యెహోషువకు ఏ విధంగా ఇచ్చాడు, ఆ ప్రజలందరూ ఎందుకు అంత నమ్మకంగా దేవుడు వారి జీవితంలో ఈ కార్యాలు జరిగిస్తున్నాడంటే, యెహోషువ ఒక రోజు అంటాడు యోర్దాను నది దాటక ముందు, అయ్యా, రేపు మీ మధ్య అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాయి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇదే వాగ్దానం మనకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఒక అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగించబడాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనము ఆత్మీయంగా జీవించగలిగే కృప ఉండాలి. ఈరోజు పరిశుద్ధత లేకుండా, దేవునికి ఇష్టము లేకుండా, దేవుని ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా, వాక్యానుసారమైన బ్రతకకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ఇదిగో ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందకుండా, ఇదిగో నువ్వు ఒక అద్భుతమైన కార్యం చూడాలంటే ఎక్కడ చూడగలుగుతాం? ఈరోజు మన జీవితాన్ని ఎక్కడ మనం పరిశుద్ధపరచుకుంటున్నాం,
ఎక్కడ మనలో ఉన్న మలినాన్ని ఎక్కడ తీయగలుగుతున్నాం అంటే స్వార్థం ఆ విధముగానే ఉంది, అసూయ ఆ విధముగానే ఉంది, అబద్ధాలు ఆ విధముగా ఉన్నాయి, లోక సంబంధమైన మనస్సు ఆ విధముగా ఉంది. ఇవన్నీ పెట్టుకుని నాకు ఒక అద్భుతమైన కార్యం జరిగించాలంటే ఏ విధముగా జరిగించబడుతుంది? దేవుడు అంటున్నాడు, రేపు మీ మధ్య ఒక అద్భుతమైన కార్యం జరిగించబడతా ఉంది, మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఈరోజు మనం పరిశుద్ధపరచుకోవడం ప్రారంభిస్తే, దేవుడికి మనకి మధ్య ఏదైతే అడ్డుగోళ్ళు ఉన్నాయో అడ్డుగోళ్ళ తీయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో ప్రభువుకి ఇష్టం లేనిది ఏదైనా ఉందేమో దయచేసి ప్రభు దగ్గర ఒప్పుకో. దేవుడిని జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. ప్రభు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తన దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నీ చేతికి నేను అప్పగించున్నాను. యెహోషువతో చెప్పిన మాటను బట్టి ప్రభా, మా జీవితాల్లో ఉన్న ఈ సమస్యలు అయా దాని మీద విజయాన్ని మీరు మా చేతికి అప్పగించండి ఆయన. ఎవరైతే ఏ బిడ్డలు అయితే ప్రభా చాలా రోజుల నుంచి చాలా విషయాల్లో బాధ కలిగి ఉన్నారో, లేకపోతే నైనా తండ్రి వ్యాధిని కలుగుతున్నారో తండ్రి, వారి యొక్క పరిస్థితుల్లో తండ్రి నేను ఇస్తాయా ఏ విషయాల్లో అయితే వారు గోజాడుతూ ఉన్నారు, ఏ విషయాల్లో వారు బాధపాటులో వారికి మీరు విజయాన్ని సాధించండి ప్రభా. వారి విజయాన్ని ఇవ్వండి ప్రభా. కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, కుటుంబం కొరకు వేదన పడుతున్న జీవితాల్లో మీరు విజయాన్ని ఇవ్వండి ప్రభా. అతిగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మీరు విజయాన్ని ఇవ్వండి ప్రభా. తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు మీరు విజయాన్ని ఇవ్వండి ప్రభా. నాయన లోక సంబంధమైన మలినాన్ని వారు వదిలిపెట్టి వారు పరిశుద్ధపరుచుకునే కృప మీరు వారికి దయచేయండి ప్రభా. బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి తండ్రి. ఈ యొక్క ప్రతి ఉదయము దేవుని తన కార్యక్రమం ద్వారా వారి జీవితంలో మేలు జరగడానికి మీరు కృప చూపి మీరు తోడుగా ఉంటారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.